గారు వాలంటీర్ సేవకు ఈసీ బ్రేక్ వేయడం అది సబబే అంటున్నారు విద్యాసాగర్ గారు. గతంలో నుంచి చాలా ఆరోపణలు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు పింఛన్లు ఇవ్వకపోతే, వాళ్ళు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఆ లబ్ధి అందించకపోతే, అందించడానికి ఆశా వర్కర్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల్లో విభిన్న విభాగాలకు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనినందుకు వైసీపీ రాజకీయం చేస్తుంది అంటున్నారు విద్యాసాగర్ గారు. సతీష్ గారు, ముందుగా మీకు విద్యాసాగర్ గారికి 10 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులు అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్. ఒకటి, ఈరోజు వాలంటీర్లు అనేటువంటి వాళ్ళని ఈ పెన్షన్ పంపిణీ నుంచి తప్పించడం అనేటువంటి చాలా దురదృష్టకరం. ఇప్పుడు మీరు చిన్న లాజిక్, ఈ యొక్క సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేటువంటిది ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ కేసు వేసింది. ఆ సంస్థ ఎవరి సంస్థ అనేటువంటిది ఒకసారి ఆలోచించండి. ఆ సంస్థ ఎప్పుడు పెట్టారు, ఆ సంస్థకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏమిటి, ఆ సంస్థ తరపున కోర్టులో వాదించినటువంటి లాయర్లు ఎవరు, ఆ లాయర్ల ఫీజులు ఎంత, ఈ మూడు ముక్కలను మీరు పరిగణలోకి తీసుకుంటే ఆ సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ముసుగు వేసుకున్నటువంటి నాయకుడు ఎవరు ఈ రాష్ట్రం అనేటువంటిది అందరికీ అర్థమైపోద్ది. అది తెలుగుదేశం పార్టీ యొక్క జేబు సంస్థ. దాన్ని ముందుండి నడిపినటువంటి వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఎవరైతే ఆయన బాస్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు చెప్తున్నారే ఆ వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు, వీళ్ళని యూజ్ చేసుకోవచ్చు అని. మరి యూసేజ్ అంతా 2014 నుంచి 19 మధ్యలో ఎక్కడ దాగుంది? ఆ రోజే వీళ్ళందరినీ పెట్టేసి ఇదే ఆశా వర్గంలో ఇదే ఇంకోళ్ళలో పెట్టి మీరు ఎందుకు ఇంటింటికి పెన్షన్ ఇవ్వలేకపోయారు? సమాధానం ప్రజలు అడుగుతున్నారు. ఈ ప్రశ్న ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గట్టి జవాబు అనేటువంటిది ఎన్నికల్లో వాళ్ళు ఇస్తారు. కాకపోతే అబ్బలు, తాతలు, వికలాంగులు ఇంటి వద్దనే ఉండి పెన్షన్ కి రాలేక ఎండల్లో నడిచి ఆఫీసుల చుట్టూ కాళ్ళుకున్నటువంటి చెప్పులు అరిగేలా తిరిగిపోయి గుండెలు పగిలిపోయి చనిపోయిన వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి ఎంతో మంది అబ్బాతాతలు చనిపోయినటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, ప్రాంతాలకు అతీతంగా తెల్లవారు 5 గంటలకి టెన్షన్ గా పెన్షన్ పట్టుకుని సూర్యోదయం కాకముందే వెళ్ళి వాలంటీర్ ఇంటి ముందు నిలబడుతున్నాడండి. ఓ వ్యవస్థను క్రియేట్ చేశాడు కదా. మీకు పేదల మీద పగ ఉండొచ్చు, లేదా దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు మంచి పేరు వస్తున్నటువంటి కక్ష మీకు ఉండొచ్చు. కానీ మీరు కక్ష తీర్చుకోవాల్సింది, పగబట్టాల్సింది రాజకీయంగా మీకు శత్రువుగా ఫీల్ అయ్యే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు కక్ష కట్టండి, పగ్గట్టండి, మాకు అభ్యంతరులే. కానీ పేదల మీద మీరు విషయం చెబుతారు. పేదలు నోటుకారు కూడు లాగుతారా? ఒక ముసలి వాళ్ళకి వెళ్ళబోయే పెన్షన్ ని మీరు మీ కాళ్ళు అడ్డు పెట్టి ఆపుతారా? ఇది చాలా దారుణం, దురదృష్టకరం అని చెప్పి నేను తెలియజేస్తాను. కాదు, రాష్ట్రంలో పెన్షన్ తీసుకోవాల్సినటువంటి ప్రతి అబ్బా తాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అర్థం అవుతుంది. ఎవరిని కెలకూడదో, ఎవరిని టచ్ చేయకూడదో తెలుగుదేశం పార్టీ వాళ్ళనే టచ్ చేసింది. వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క పనికి వాళ్ళు ఇచ్చేటటువంటి ఓటు అనే దెబ్బతో తెలుగుదేశం పార్టీ అబ్బాని నోరు ఎల్లబెట్టుకుంటారు 2024 ఎన్నికల్లో. రాజీవ్ గాంధీ గారు, పెన్షన్ పంపిణీకి వాలంటీర్లను ఉపయోగించొద్దని మాత్రం ఈసీ చెప్పింది కదా, పింఛన్లు ఇవ్వద్దని ఏమని చెప్పిందని విద్యాసాగర్ గారు ప్రస్తావిస్తున్నారు. మిగతా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాళ్ళకి పింఛన్ అందే ఏర్పాటు చేస్తారనేది. రెండోది, టీడీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఈ సంస్థ ఫిర్యాదు చేయడానికైనా మిగతా వాళ్ళు అనడానికైనా వాలంటీర్లు వెళ్ళి ప్రభావితం చేస్తున్నారు. మీరు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఓటు వేయకపోతే ఈ పింఛన్ కట్ అయిపోద్దని చెప్తున్నారు. ఇది టీడీపీ చాలా సందర్భాల్లో ఆరోపణ చేస్తోంది. ఈరోజు వాళ్ళు ప్రభావితం చేస్తున్నారనే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈసీ తీసుకున్న నిర్ణయం ఇది. సార్, జనరల్ గా ఇప్పుడు ఆయన మాట్లాడుతూ విద్యాసాగర్ గారు ఏమంటున్నారంటే, మీరు చెప్పిన యాక్చువల్ పాయింట్ కరెక్ట్. ఒక వాలంటీర్ 50 ఇళ్ళే చూస్తాడు. వాలంటీర్ కి పెన్షన్ అని టార్గెట్ ఇవ్వడానికి ఇదే మార్కెటింగ్ సెక్షన్ కాదు. వాలంటీర్ తన పరిధిలో ఉన్నటువంటి 50 ఇళ్లలో 50 పెన్షన్ ఉంటే 50 పెన్షన్లు ఇస్తాడు, 20 పెన్షన్ ఉంటే 20 పెన్షన్లు ఇస్తాడు. తన పరిధి అంతవరకు ఆ వాలంటీర్ చూసుకుంటాడు. ఆయనకి తెలియదు కదా వాళ్ళ ఇంట్లోనో, ఇప్పుడు మా ఇంట్లోనో మా నాన్నమ్మ బతికిలేదు, మన ఇంట్లో అబ్బలు, తాతలు, వృద్ధులు ఉండి వాళ్ళు ఆ సెంటర్ల దగ్గరికి వెళ్ళి తిరిగి అలసిపోయి సొమ్మసిలు రోడ్డు మీద పడిపోతే పరిగెట్టాలి మన అబ్బా తాతను తెచ్చుకుంటాం చూడండి. అప్పుడు మనకు ఆ బాధ తెలుస్తుంది. తెల్లారు 5 గంటలకు ఇత్తేటి, 9 గంటలకు ఇత్తేటి, ఇంటి ముందు ఇత్తేటి, 6 బయట ఇత్తేటి, 1 కిలోమీటర్ దూరంలో ఇత్తేటి అంటే మనం టీవీలో కూర్చుని కడుపులో సల్ల కదలకుండా కబుర్లు మనం ఎన్నైనా చెప్తాం. కానీ రోడ్డు మీద పడే కష్టం, పడే బాధ, పడేవాడు చెప్తే తప్ప మనకు తెలియదు. వాళ్ళందరికన్నా మనం వెల్లాగానే ఫైనాన్షియల్ గా ఉంటాం. వాళ్ళందరూ బిలో రెండు విషయాలు చెప్తాను. ఈ రోజు ఏమంటున్నారు, వాలంటీర్ల వల్ల ప్రభావితం అయిపోతారని వీళ్ళ భయం. ఎందుకు ఆ భయం వచ్చింది? ఇంతకు ముందు ఇన్ని వ్యవస్థలు ఉన్నా సరే ఇంటి వద్దకే వెళ్ళి టెన్షన్ గా పెన్షన్ ఇచ్చినటువంటి వ్యవస్థ ఎప్పుడు లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు. ఉదాహరణకి ఎన్నికల వేళ పెద్ద పెద్ద మహానుభావుల విగ్రహాలన్నీ కూడా గుడ్లతో కట్టేస్తూ ఉంటారు. ఎందుకు?
ఆ మార్గాన్ని వెళ్తున్నటువంటి ఓటరు ఆ రాజశేఖర రెడ్డి గారినో లేకపోతే ఆ ఎన్టీ రామారావు గారినో లేకపోతే ఇంకొకరినో చూస్తే కొంత విగ్రహం వైపు ప్రభావితం అవుతారు, మళ్ళీ ఆలోచనలు వస్తాయి. ఇది జనరల్ ఎన్నికల కమిషన్ రూల్స్. అలాగేంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి ఒక ఆకాశ స్థాయిలో ఉన్నటువంటి ఒక ట్రాన్స్పరెంట్ వ్యవస్థని రాష్ట్రంలో క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్ ని చూస్తే జగన్మోహన్ రెడ్డి కనబడిపోతాడు ప్రజలకి, వాలంటీర్ ని చూస్తే ఆయన ఇచ్చే పథకాలన్నీ గుర్తొస్తాయి ప్రజలకి, వాలంటీర్ చూస్తే గత పాలకుల యొక్క చేతకంతనం కనబడుతుంది ప్రజలకి. సో ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. కాబట్టి వాలంటీర్ పేరు చెప్తేనే చంద్రబాబు వెన్నులో పెరుకు పుట్టి ఈ రోజు వాలంటీర్ వ్యవస్థని నిమ్మగడ్డ రమేష్ ద్వారా వెన్నుపోటు పొడిచి ప్రజాస్వామ్యంలో మరీ ముఖ్యంగా అవ్వాతాతలపై కక్ష కట్టే ప్రయత్నం చేశాడు. ప్రజలు మాత్రం అన్ని గమనిస్తున్నారు. ఇంకోటి, వాలంటీర్లు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎవరో ఒకరిద్దరు నాయకులు మీటింగుల్లో ఏదో మాట్లాడితే దాన్నే పదే పదే ప్రస్తావిస్తున్నారు కదా. మా నాయకులు చెప్పిన దాన్ని మీరు అంత శిరసావహిస్తే, మా నాయకుల మీటింగుల్లో చెప్పిన మీరు అంత భేదవాకుగా భావిస్తే, మరి మా నాయకులు మీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు మోసకుడు, నైవంచుడు, దుర్మార్గుడు అనేక మాటలు అన్నారు. అవన్నీ మీరు ఒప్పేసుకుని అప్పుడు వాలంటీర్ల గురించి మా నాయకులు మాట్లాడిన మాటలు కూడా మీరు ఒప్పుకోండి, ఉందాతనంగా ఉంటది. అంతే తప్ప మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు, మా ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారని ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలన్నీ గమనిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ వాలంటీర్లో జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇతర పార్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాలంటీర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటే కాదు. కాకపోతే మేము అడుగుతుంది ఒకటే, ఈ రోజు సుమారు 66 లక్షల పెన్షన్లు ఇస్తా ఉన్నాయి. 66 లక్షల మందిని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? పొద్దున్నే డబ్బులు వచ్చిన తర్వాత పొద్దున్నే ఏ హాస్పిటల్కి వెళ్ళే పని ఉంటది, మెడిసిన్స్ కొనుక్కునే పని ఉంటది, లేకపోతే 4 పళ్ళు కొనుక్కునే పని ఉంటది. ఇంటి పట్టున ఎండలో చల్లగా మూల కూర్చుంటారు ముసలి వాళ్ళు, ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు. వాళ్ళ మీద మీరు ఎందుకు కక్ష కడతారు? నిజంగా మీకు హుందాతనం ఉంటే, రాజకీయంగా మీ యొక్క ప్రదర్శన మీరు హుందాతనంగా వ్యవహరించాలంటే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేపించండి, మాకు అభ్యంతరం లేదని చెప్పాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఎన్నికలకు ముందే మీరు వాలంటీర్ వ్యవస్థను ఈ విధంగా అడ్డుకుంటుంటే, ఎన్నికలు అయిన తర్వాత పొరపాటు మీకు కానీ అవకాశం వస్తే వాలంటీర్ వ్యవస్థను తునాతునకలు చేస్తారు, సచివాలయ వ్యవస్థను మీరు నాశనం చేస్తారు. మళ్ళీ రక్త పింజర్లా ప్రజలు రక్తం పీల్చుకున్నటువంటి మీ కొండరాజు గారు ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వివరణించారు. ఏదో 1-2 సంఘటనలకు సంబంధించి అన్నాము, కానీ వాలంటీర్ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు, మేము వచ్చినా కూడా వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అవుతుందని స్వయంగా చెప్పారు. మీరేమో వాళ్ళని పక్కన పెట్టడానికి ప్రయత్నం మీరు అంటున్నారు. ఒక లైన్ చెప్పి ముగిస్తాను, ఎందుకంటే సోదరులు కూడా మాట్లాడాలి కాబట్టి ఒక లైన్ చెప్పి ముగిస్తాను. వీళ్ళందరూ కూడా తమ యొక్క రాజకీయ బతుకు తెరువు కోసం వాలంటీర్ వ్యవస్థ మీద అనేక అనరానటువంటి మాటలు మాట్లాడేసి ఎన్నికల వేళ అది వీళ్ళ పేకకు చుట్టుకుండి వీళ్ళకి రేపు అదే గొడ్డల పోటో లేదా గుణపం పోటో ఎన్నికలకు ప్రజలు ఓటు రూపంలో వేస్తారనేటువంటి భయంతో మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ గురించి దువ్విన మాటలు మాట్లాడడం, వెనక నుండి వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీయడం వీళ్ళు చేశారు. చేయని వాటి ప్రజలు గమనిస్తారు. బట్ మీరు ఒకటి గమనించండి, మేము గతంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు పార్ట్నర్స్ అంటే వీళ్ళు ఎవరు ఒప్పుకోలేరు, ఆఖరికి వీళ్ళిద్దరే కలిశారు. అలాగే నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు జేబులో మనిషి అని చెప్తే కూడా ఎవ్వరూ నమ్మలా. ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలప్పుడు కానీ ఇప్పుడు కానీ చేస్తున్న వ్యవహారం అందరికి బయటపడుతుంది. అలాగే మేము చెప్తున్నాం, వీళ్ళు వచ్చారంటే వాలంటీర్ వ్యవస్థ నాశనం చేస్తారు, సచివాలయ వ్యవస్థ పోతుంది, ప్రజా పరిపాలన వ్యవస్థను దెబ్బతీస్తారు, మళ్ళీ వీళ్ళ తాలూకా జన్మభూమి కమిటీలతోనే పాలన సాగిస్తారు, ప్రజలు ఇబ్బందులు పెడతారని మేము చెప్తున్నాం. నమ్మకపోతే పొరపాటుగా నాలుగేమైనా అవకాశం వస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసి చూపిస్తారు. యూ జస్ట్ మార్క్ మై వర్డ్స్, బికాస్ ఇట్ వాజ్ హిస్టరీ అండ్ ఇట్ వాజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ తెలుగుదేశం పార్టీ. రాజు గారు, సతీష్ గారు, ఒకటి వాలంటీర్లు లేకపోతే మీరు ఎలక్షన్ చేయలేరు. వాలంటీర్లకు కానీ మా పార్టీ యొక్క ఎన్నికల దీనికి కానీ సంబంధం లేదు. వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులుగా, సంక్షేమ సేవా సారథులుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉంటేనే మాకు ఏదో అయిపోతుందో లేదని కాదు, వాళ్ళు ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్ గా ప్రతిదీ కూడా సాచ్యురేషన్ పద్ధతిలో డోర్ టు డోర్ ఒక మ్యాపింగ్ చేసుకుంటూ మేము ప్రతిదీ చేయగలిగాం విత్ వాలంటీర్ సిస్టమ్, నో డౌట్ అందులో. అయితే ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే మీరు ఎన్నికలు చేయలేరా అని అడుగుతున్నటువంటి విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ వారు, వాలంటీర్లు ఉంటే మీకేంటంత కడుపుమంట అని చెప్పి ఆ సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థనే ప్రతినిధుల్ని మీరు ప్రెస్ మీట్ పెట్టి అడిగి మీ యొక్క నిజాయితీని, నిక్కస్తత్వాన్ని మీరు నిరూపించుకోగలరా? మీకెందుకు? మేము ఎలక్షన్ చేయలేమని అడుగుతున్నారు కదా, వాళ్ళుంటే మీరు ఎలక్షన్ లో ఓడిపోతాం డిసైడ్ అయిపోయారా? చెప్పండి. మీరు వాళ్ళుంటే మీకు కాలు కదలదా? వాళ్ళుంటే మీకు మాట రాదా? వాళ్ళుంటే మీ చెవులు పనిచేయవా? ఎలక్షన్ లో మిమ్మల్ని చించి పాత్ర వేస్తారు ప్రజలను మీరు డిసైడ్ అయిపోయారా? అందుకే వాలంటీర్ వ్యవస్థ మీద మీకు కక్ష కట్టారని మేము అడిగితే మీరేం సమాధానం చెప్తారు?
ఇక్కడ ఎలక్షన్లు ఇంకోటి కాదండి. అంటే ఇప్పుడు ఇందాక రాజీవ్ నువ్వే చెప్పావు కదా, రాజీవ్ నువ్వే చెప్పావు కదా దావింటి పోతుంటే రాజశేఖర రెడ్డి గారితో రామారావు గారితో విగ్రహానికి చుట్టేస్తారు. ఇందాక తమరే ఒప్పుకున్నారు కదా, వాలంటీర్లను చూస్తే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు, సంక్షేమ పథకాలకు వస్తాయని చెప్తున్నావు కదా. ఆ ప్రభావితం కాకూడదనే, ఆ ప్రభావితం కాకూడదు, ఆ రకంగా ప్రభావితం ప్రజలు అవుతారు, ఓటర్లు అవుతారు అని ఎలక్షన్ కమిషన్ నమ్మింది కాబట్టి వాళ్ళ మీద మీరు పార్టిసిపేట్ చేయకూడదని చెప్పింది. నువ్వు చెప్పిన కథ, నువ్వు చెప్పిన థీరీనేది ప్రభావం అవుతారు నువ్వు చెప్తున్నావు కదా. నేను ఇంకా పూర్తి చేయలేదు, మీరు వద్దు. ఇక్కడ రెండు విషయాలు గమనించండి సతీష్ గారు. This is the sanctity and saturation and transparency of వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్, మా గవర్నమెంట్. ఈరోజు కాలం పైకే చెప్తున్నాం, ప్రతిపక్షాలు వాలంటీర్లు చూస్తే వెన్నులో వణుకు పడుతున్నాయి. ప్రతిపక్షాలకు అర్థమైపోయింది, వాలంటీర్ అనేవాడు రోడ్డు మీద కనబడితే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ ప్రజలకు గుర్తొస్తాయి. వాలంటీర్ అనేవాడు ఇంటి దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి అంతా ప్రజలకు గుర్తొస్తా అనేటువంటి భయం వీళ్ళకుంది. ఓకే, లెట్ ఇట్ బి, నాకెక్కడ సంతోషంగానే ఉంది. కాకపోతే రాజకీయాలు, ఎన్నికలు, ఓట్లు అవన్నీ వేరండి. పేద ప్రజలు, అవ్వాతాతలు, అనారోగ్య పరిస్థితులు, వికలాంగులు, వీళ్ళ గురించి మనం మానవతా దృక్పథంతో వాళ్ళు చూసుకుంటారు. ఎలక్షన్ కమిషన్ అంత సానుభూతి ప్రకటించాల్సిన అవసరం లేదు. రాజీవ్ గారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఈసీ నిర్ణయాన్ని ప్రశ్నించగలబోతున్నారా? మళ్ళీ ఈసీని కలవబోతున్నారా? సార్ అది మా పార్టీ యొక్క నిర్ణయం తీసుకుంటారు. మా పార్టీ అధిష్టానం ఖచ్చితంగా దీన్ని రివ్యూ చేయాలని అడుగుతాం. బట్ అల్టిమేట్ గా వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటి ఈసీ చేతుల్లో ఉంటది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను వాలంటీర్ల గురించి మాత్రం ఒక ముక్క చెబుతాను సార్. వాలంటీర్ అన్న స్పెల్లింగ్ చూస్తే ఈ రాష్ట్రంలో ఎలా కనిపిస్తుంది అంటే VOLUNTEERS. వి అంటే వినయంగా, ఓ అంటే ఓర్పుతో, ఎల్ అంటే లౌకికంగా, యు అంటే ఉత్సాహంగా, ఎన్ అంటే నీట్ గా, టీ అంటే టెన్షన్ గా, ఈ అంటే అందరినీ కలుపుకుంటూ, ఈ అంటే ఇయర్స్ లేకుండా, ఆర్ అంటే రౌండ్ ద క్లాక్, ఎస్ అంటే సేవ చేసేవాడే సార్ వాలంటీర్స్. అటువంటి వాలంటీర్ వ్యవస్థ టచ్ చేసిన తెలుగుదేశం పార్టీ దీనికి మూల్యం 2024 ఎన్నికల్లో ప్రజలు చెల్లించబోతున్నారు అని కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను. రైట్ డిఫరెంట్ గా అయితే టైటిల్ ఇచ్చారు ఎండింగ్ లో ఒక పంచ్ లాగా.